నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనేసి అంటే టీటీడీ గురించనే చెప్పాలి. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అన్నాను అంటే తిరుమల విశిష్టత కావచ్చు, తిరుమల లడ్డు ప్రాశస్యం కావచ్చు, తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారు కానివారు విదేశీయులైనా సరే మన తిరుమల దేవదేవుడికి ఎంత సాగిలు పడిపోతారో మనందరికీ తెలిసిందే. అందుకోసమనే ప్రపంచవ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. తిరుమల లడ్డూ కల్తీ విషయం కావచ్చు, అక్కడ జరుగుతున్న కొన్ని అంశాల గురించి కావచ్చు, కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ వాదన అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది. ఆయన చేస్తున్న పనులు, ఫేక్ వీడియోలు, అలాగే ఆయన గురించి బట్టబయలు చేశాము అంటూ వైసీపీ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ అంటే మిగతా సభ్యులు కావచ్చు చేస్తున్న చర్చ నేపథ్యంలో టీటీడీ చైర్మన్గా అతన్ని తొలగించాలని అంటే మీరెవరు నన్ను తొలగించడానికి అంటూ బిఆర్ నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్పితే ఎవరు చెప్పినా నాకు చెవికెక్కదు, మీ బాగోతాలు బయట పెడతాను రాబోయే రోజుల్లో అంటూ ఆయన చేసినవి. అలాగే ఒక వ్యక్తితోటి సన్నిహిత సంబంధం ఉంటే, అంటే స్నేహంగా ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు కూతలు కోస్తారా అంటూ ఇలాంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ మార్పు ఉండబోతోంది, ఇది తథ్యము అంటూ రేస్లో కొందరి పేర్లు తెర మీదకి రావడం జరిగింది. మరి అది నమ్మి మార్పు చేయబోతున్నారా లేకపోతే ఒట్టి ఊహాగానాల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు జిల్లాగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ మనము గతంలోనే టీటీడీ చైర్మన్ సంబంధించి మొట్టమొదటిగా బిఆర్ నాయుడు గారి పేరు తెలుగు రాజ్యంలోనే మనం చెప్పడం జరిగింది. అవును, ఫస్ట్ ఆయన పేరు, ఆ తర్వాత మిగతా వాళ్ళ పేర్లు, బట్ అల్టిమేట్ గా ఆయనే ఉంటారు అనేసి గతంలోనే మనం చెప్పాము. ఆ దిశగానే ఆయనకు పట్టం కట్టడం జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. మార్పు తథ్యము అనేసి అంటున్నారు. ఎంతవరకు నిజం? వాస్తవానికి ఆయన చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వెనువెంటనే ఆయన రాజీనామా చేసి ఉండుంటే చాలా సమంజసంగా ఉండేది. ఎందుకంటే ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకి, ముఖ్యంగా భక్తుల విశ్వాసాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి అవి వాటిని కాపాడిన వాళ్ళు, వాటిని గౌరవించిన వాళ్ళు అయ్యేవాళ్ళు. అయితే ఆయన ఎవరేం చెప్పినా నేను రాజీనామా చేయను, ఎవరైతే వాళ్ళు వచ్చి నన్ను రాజీనామా చేయమంటే నేను ఎందుకు చేస్తాను అంటే ఆయన ప్రవర్తనలోనే ఒక విధమైనటువంటి విపరీత ధోరణి ఉంది. ఆయన ప్రవర్తన ఆ ధోరణి ఎలా ఉంది అంటే అసలు టీటీడీ చైర్మన్ ప్రవర్తన చాలా భక్తిభావంతో, అసలు టీటీడీ చైర్మన్ చూడగానే మనకి, ఎందుకంటే ఆ స్వామివారి ప్రతినిధులు వీళ్ళు అనేటటువంటి, ఇప్పుడు ఈవో చైర్మన్ ఈవో ఇద్దరు ఎలా ఉంటారంటే అక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఆయన గర్భగుడిలో ఉంటారో ఆ వెలుపల మనకు జై విజయులు ఉంటారు, ద్వారపాలకులు. ఆ జై విజయుల్ని చూసుకుని వాళ్ళకి నమస్కారం పెట్టుకొని మనం లోపలికి వెళతాం. అట్లాంటిది ఒక టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వాళ్ళు జై విజయులు లాంటి వాళ్ళు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలికి. అట్లాంటిది వాళ్ళ ప్రవర్తనే అంత విపరీత ధోరణిలో ఉంటే భక్తుల విశ్వాసాలు చాలా దెబ్బతింటాయి. ఇది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే, ఇది టీం లోకేష్లో భాగంగా బిఆర్ నాయుడు గారిని చైర్మన్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సుతరాము ఇష్టం లేదు. బిఆర్ నాయుడు గారిని చైర్మన్ చేయటం చంద్రబాబు నాయుడు గారికి సుతరాము ఇష్టం లేదు. ఎందుకంటే 2009 ఎన్నికల సమయంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, మీడియా అధినేతను కాబట్టి మేము చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి అనేటటువంటి ధోరణిని బిఆర్ నాయుడు గారు కనబర్చారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తే, కమ్మ సామాజిక వర్గం. రాధాకృష్ణ ప్రింట్ మీడియా ద్వారా, రాధాకృష్ణ గారు వారు ఆంధ్రజ్యోతి ద్వారా వారు దాన్ని పార్టీ కరపత్రంగా ఎట్లా మార్చారు, పార్టీ కరపత్రం తర్వాత కులపరమైనటువంటి ఒక సంఘంలాగా తయారు చేసి ఎట్లా పత్రికను నడిపారో మనందరికీ తెలుసు, ఛానల్తో సహా. ఇవాళకి కూడా ఛానల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ ఛానల్లో ఏం జరుగుతుంది, ఆయన ఛానల్లో కాకుండా ఈ ఛానల్లో కూడా పేర్లు మనం చెప్పడం మర్యాద కాదు కాబట్టి నేను కొన్ని పేర్లు నేను చెప్పట్లా. మన సోషల్ మీడియాలో ఆ పేర్లని ఎలా పిలుచుకుంటుంటారో, ఏ విధంగా వాటి మీద ఎవరు వెటకారాలు చేస్తుంటారో అన్న వాళ్ళు నిర్లిప్తతో కాకుండా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వాళ్ళు కులపరమైనటువంటి ప్రస్తావనలు చేస్తూ రాధాకృష్ణ గారు చేసిన సంపాదకీయాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇక్కడ వీళ్ళ న్యూస్ యాంకర్లు కావచ్చు, న్యూస్ ప్రెజెంటర్లు కావచ్చు, వీళ్ళు వండి వార్చిన కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కొన్ని విధి విధానాలను పెట్టుకుని వాళ్ళు ప్రయాణం సాగించారనే విషయం సుస్పష్టం. అవును. దీనిలో రాధాకృష్ణ గారికి, లోకేష్ గారికి మొదటి నుంచి కొంత గ్యాప్ ఉంది.
అది బిఆర్ నాయుడు గారికి, లోకేష్ గారికి ఆ గ్యాప్ లేదు. ఆ లేకపోవడం వల్ల ఎకాఎకిన హుటాహుటిన మనకు బిఆర్ నాయుడు గారు అక్కడికి వచ్చేసారు, ఆ స్థానంలో కూర్చున్నారు. గతంలో ఎస్విబిసి చైర్మన్గా మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నప్పుడు ఆ ఫోన్ టాక్ ఏదైతే ఉందో వెంటనే ఆయన రాజీనామా చేయటం, వైసీపీ వాళ్ళే కావాలని నన్ను ఇట్లా బుమ్రాంగ్ చేశారు, ఇరికించారని చెప్పి ఆ తర్వాత ఆయన జనసేనలోకి వెళ్ళటం, జనసేన మొన్నంతా ప్రచార ఆర్భాటాల్లో కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటే మనందరికి తెలుసు. అది కాసేపు ఇక్కడ ఏంటంటే వాళ్ళు అండర్లైన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే జస్ట్ ఫోన్ కాల్ కి ఇమీడియట్ గా పృథ్వీని పక్కన పెట్టేశాము, ఎందుకంటే టీటీడీ ప్రతిష్ట దెబ్బతినద్దు, ఏ అంశానికి సంబంధించి మనం తెర మీద ఉండకూడదు అనేసి. ఇప్పుడు ఒకసారి మనం గతంలో చేసిన టీటీడీ చైర్మన్స్ చూసుకుంటే మీకు చిలికాని అన్నారావు అని ఆయన పేరు మీరు విన్నారా? వినలేదండి. చిలికాని అన్నారావు గారు టీటీడీలో ఒక ఉద్యోగిగా తన జీవితాన్ని మొదలుపెట్టి యువ స్థాయికి చేరుకుని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం ఆయన టీటీడీ చైర్మన్ కూడా చేసింది. ఆ ఘనత ఒక్క చిలికాని అన్నారావు గారికి. ఏ సంవత్సరం సార్? 60s లో. ఓకే, అందుకే తెలియదు. చిలికాని అన్నారావు గారు ఆ తర్వాత ఆయన విశ్రాంత జీవితం, ఆయన టీటీడీ చైర్మన్గా ఆయన పదవి కాలం పూర్తయిన తర్వాత ఆయన అప్పటికే చాలా పెద్దవారు అయిపోయి విశ్రాంత జీవితం బెంగళూరులో గడిపారు. సంజయ్ గారు మీరు నమ్మరు, ఆయన జీవించున్నంత కాలం ఒక గరుడు పక్షి వచ్చి ఆయన ఇంటి మీద కూర్చుని ఉండేది. నిజంగా ఒక గరుడు పక్షి రోజు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేది. ఆయన మరణించిన తర్వాత 11వ రోజు వరకు ఆ గరుడు పక్షి వచ్చి ఆ ఇంటి మీద కూర్చుని 11వ రోజు తర్వాత రావడం మానేసింది. గరుడు పక్షి ఎవరు? విష్ణువాహన. అంటే చిలికాని అన్నారావు గారు ఏ స్థాయిలో టీటీడీకి సేవలు అందించి ఉంటే భగవంతుని ఆశీస్సులు ఆయనకు లభించి ఉండి ఉంటాయి అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇది నాగబాబు గారి పేరు పక్కన పెడితే బిఆర్ నాయుడు గారి మార్పు అనేది సాధ్యమేనా? అంటే ఇప్పుడు మీకు భక్తుల విశ్వాసాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. మీరు ఇక్కడ లడ్డోంశం కావచ్చు, లేకపోతే అక్కడ పవిత్రత విషయం కావచ్చు, లేకపోతే మరి అసలు ఆ తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయిన రోజే టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలండి. నైతిక నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి తీరాలి. కానీ ఆయన చేసి తీరాలి. ఎందుకంటే భద్రతా వైఫల్యం కదా. టీటీడీ చైర్మన్ ఎవరున్నారు? మీరున్న సమయంలో అక్కడ గతంలో టీటీడీ చరిత్రలో జరిగిందా? లేదు. ఎప్పుడైనా జరిగిందా టీటీడీ చరిత్రలో? మరి జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా. జరిగినప్పుడు మీరే కదా బాధ్యత మీరే కదా వహించాలి. భద్రతా కారణాల వైఫల్యమే కదా. ఎవరి వైఫల్యం అది? టీటీడీ చైర్మన్ గా మీ నిర్ణయ లోపమే కదా, విధాన లోపమే కదా అది. ఆయన చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే ప్రెస్ మీట్ లో ఇది ఒక ఉద్యోగంగా ఆయన చూడడం అనేది. ఎందుకంటే టీటీడీలో ఏ చిన్న ఉద్యోగం దొరికినా సరే ఆ దేవదేవుడి ఆశీస్సులు అంతే. అందులోనూ చైర్మన్ పీఠము అని అంటే ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే మన పూర్వీకులు చేసుకున్న పుణ్యమో మనకు ఆ స్థానం దక్కింది అని సంతోషపడే వాళ్ళు, దానికోసం ఎదురు చూసే వాళ్ళు, పోటీ పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వైఎస్ఆర్సీపీకి కష్టం ఏంటంటే దీన్ని ఆయన నాకు బిజినెస్లు ఉన్నాయి అని దీన్ని ఒక ఉద్యోగంలా చూడడము అనేది, ఆ దేవదేవుడి సేవను ఆయన ఉద్యోగంలో దేవదేవుడు చూసుకుంటాడు. సకల చరాచర సృష్టి స్థితి లయల్ని శాసిస్తున్నటువంటి ఒకానొక సమ్మోహన శక్తి సర్వాంతర్యామి ఎవరైతే ఉన్నారో కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయనే చూసుకుంటారు. మీరు నేను మిగతా వాళ్ళు ఎవరూ కాదు, ఆయనే చూసుకుంటారు. అది నాగబాబు గారి పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే రాజ్యసభకే పంపించాలని అనుకున్నారు. కాకపోతే రాజ్యసభకు పంపించకపోగా అప్పుడు రాజ్యసభకి సానా సతీష్ గారిని పంపించడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రి పదవి అన్నారు. ఆ రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇప్పటిదాకా అది అసలు ఊసులో లేదు. ఆ రాష్ట్ర మంత్రి పదవి, ఆ ఒకే ఒక్క మంత్రి పదవి కోసం 5-6 ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రకరకాల సామాజిక ప్రాంతీయ సమీకరణాల దృష్ట్యా, రాజకీయ సమీకరణాల దృష్ట్యా నాగబాబు గారికి సాధ్యపడకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మా సామాజిక వర్గం సంతృప్తి చెందుతుంది. అట్లాగే ఆయన తప్పించి లింగమనేని రమేష్ గారికి ఈ సామాజిక వర్గానికి రాజ్యసభ తీసుకుంటున్నాం కాబట్టి నాగబాబు గారిని టీటీడీ చైర్మన్ చేస్తే లెవెల్ అయిపోతుంది. కానీ ఎంతవరకు నాగబాబు గారు ఆ స్థానానికి ఫిట్ అవుతారు అనుకోవచ్చు? అది మరి ఒక వయసుకు వచ్చారు, ఒక స్థాయికి వచ్చారు. వయసుకు అనే దానికన్నా నాగబాబు గారి మీద ఎప్పటి నుంచో ఒకటి ఏంటంటే కొన్ని విషయాల్లో ఆయన అదుపులో ఉండరు. ఆయనకు ఆ నిమిషానికి ఏమనిపిస్తుంది ఆయన ధర్మాగ్రహం అండి. ఆయనది ఏంటంటే ఆయన తాటాకమంట లాంటి కోపం. అది అప్పటికప్పుడు వస్తుంది, అప్పటికప్పుడు చల్లారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చంటి పిల్లలాగా దగ్గరికి తీసుకుంటారు. అది తాటాకమంట లాంటి కోపం, ధర్మాగ్రహం. ఆయనకి ఎవరి మీద కోపం వచ్చినా అది ఆయన లోపల ఉంచుకోరు, బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఆయన పద్ధతి. కాబట్టి మీరు అన్నట్టుగా నిజంగా ఆయన పేరు తెర మీదకి వచ్చి కన్ఫర్మ్ చేస్తే మాత్రం కాపుల్లో ఉన్న ఏదైతే అసంతృప్తి జ్వాలలు ఉన్నాయో అవి జనసేనలో ఉన్నటువంటి
సామాజిక వర్గం ఏదైతే ఉందో, చాలా మంది పైగా hate ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు ఏంటంటే అంబటి రాంబాబు గారి ఈ టోటల్ ఉదంతం ఏదైతే ఉందో, వైకాపా దీన్ని ఒక అస్త్రంగా దీనిని మలుచుకుని వినియోగించుకున్న విధానం ఏంటంటే ఆ పార్టీని పూర్తిగా ఏంటంటే యాక్టివ్ చేసింది, ఉత్తేజపరిచేసింది. దానిని ఎదుర్కోవాలంటే ఇక్కడ దానిని ఖచ్చితంగా ఏదో ఒక తూకం పాటించి ఇక్కడ ఈ సామాజిక వర్గం నుంచి ఇంకొక ఫేస్ని, ఇంకొక అందులో పవర్ సెంటర్, నాగబాబు గారికి ఇస్తే పార్టీలో చాలా మంది అంటే ఆయన అభిమానులు, అభిమానించే ఆయన వర్గం చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికైనా ఒక సముచిత స్థానం ఆయనకి ఇచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది. చూద్దాం మీరు అన్నట్టుగా ఆ మార్పు ఎంతవరకు ఉంటుంది, అది సాధ్యమేనా కాదా అనేది చాలా చక్కటి విశ్లేషణ. అంటే ఎక్కడి నుంచి ఒక్కొక్కరి తరం ఎలా స్టార్ట్ అయ్యింది, ఎవరెవరు ఆయా స్థానాల కంటే టీటీడీ చైర్మన్గా వారి విధుల్ని ఎలా నిర్వర్తించారు, ఇప్పుడు జరుగుతున్న అనేక స్థితిగతుల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య.